బేసిన్ పనీర్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: పనీర్ క్యూబ్, పెరుగు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, నూనె, శనగపిండి, అవిసె గింజల పొడి. బేసిన్ పనీర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు అసలు బయోటిన్ అంటే ఏంటి చెప్పండి. బయోటిన్ వచ్చేసరికి మనకు అదొక బి కాంప్లెక్స్ వైటమిన్ అశ్విని. సో దాన్ని వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అని కూడా అంటాము. ఇది ఏంటి అంటే జనరల్గా మనకి హెయిర్ గ్రోత్కి చాలా టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అనేవి కూడా యూజ్ అవుతాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ వైటమిన్ మనకు బయోటిన్. బయోటిన్ కానీ ఫెరటిన్ కానీ ఇట్లాంటివన్నీ ప్రోటీన్ రిలేటెడ్. సో ఇవి డెఫిషియెంట్ అయినప్పుడు కూడా మనకి హెయిర్ అనేది థిన్ అవ్వడం, హెయిర్ లాస్ అవ్వడం అనేది ఎక్కువగా చూస్తాం. బట్ ఓన్లీ బయోటిన్ డెఫిషియన్సీ వల్ల అనేది చెప్పలేము, బట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు అనమాట. బట్ ఎక్కువగా దానివల్ల వస్తుందని చెప్పేసి అన్నారు కదా. సో ఒకవేళ మన కొలేజన్ కానీ గ్లూటాథియాన్ కానీ ఇవన్నీ మనకి బాడీలో వాటంతట అవే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో అలానే బయోటిన్ కూడా ప్రొడ్యూస్ అవుతుందా అంటే ఇంటెస్టైన్లో మనకి ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కొద్దిగా అవ్వచ్చు. బట్ ఎక్స్టర్నల్ సోర్సెసే ఎక్కువ, మనం తీసుకునే ఫుడ్ నుంచే ఎక్కువ బాడీకి లభిస్తుంది. మనకి ఇంటర్నల్గా బాడీ ప్రొడ్యూస్ చేసేది చాలా మిల్లీగ్రామ్స్లో ఉంటుంది అనమాట. అది సఫిషియంట్ అవ్వదు. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దామా మరి? ఏం చేయాలి ఫస్ట్? సో మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి మ్యారినేషన్కి కావాల్సింది రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో మనం పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. సో నెక్స్ట్ మసాలాస్ యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసరికి కారం, ఓకే, కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా, ఓకే, కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో వీటిని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. 1 స్పూన్ శనగపిండి యాడ్ చేస్తాం. ఓకే. సో మనకి మ్యారినేషన్ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది అశ్విని. నెక్స్ట్ మనం పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాం. ఓకే. ఈ పన్నీర్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యారినేషన్ మిక్చర్లో యాడ్ చేస్తాం. ఓకే. సో వీటిని కలిపేస్తాం. ఓకే. లోపల ప్యాన్ పెట్టుకుందామా? ఇది మనకి షాలో ఫ్రై లాగా ఉంటుంది అశ్విని, డీప్ ఫ్రై కాదు. సో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ప్రత్యేకంగా బయోటిన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. సో పన్నీర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? దీంట్లో బయోటిన్ లభిస్తుందా? సో మనకి వెజిటేరియన్స్కి చాలా తక్కువ సోర్సెసే ఉంటాయి అశ్విని బయోటిన్కి. సో దాంట్లో మేజర్గా మనకి పన్నీర్ కానీ, వైల్డ్ మష్రూమ్స్ ఉంటాయి కదా అవి కానీ, అవిసె గింజలు కానీ, విత్తనాలు ఏవైనా సరే లైక్ పొద్దుతిరుగుడు గింజలు ఉంటాయి, వాటర్ మిలన్ సీడ్స్, వీటన్నిటిలో కూడా మనకి బయోటిన్ అనేది లభిస్తుంది అనమాట. ఓకే. అదర్ వెజిటేబుల్స్ వాటిలలో చాలా మినిమల్గా ఉంటుంది, బట్ వీటిలో ఎక్కువగా ఉంటుంది. సో వెజిటేబుల్ సోర్స్ అంటే వెజ్ వాళ్ళకి తక్కువగా ఉంటుంది. సో నాన్ వెజ్లో అవైలబుల్గా ఉంటుందా బయోటిన్? వేటిల్లో ఉంటాయి ఎక్కువగా? సో నాన్ వెజ్ ఫుడ్స్ అన్నీ లైక్ లివర్ కానీ, రెడ్ మీట్ జనరల్లీ అడ్వైస్ చేయము, బట్ బయోటిన్ చాలా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి లివర్ ఉంటుంది కదా, సో దాంట్లో కూడా మనకి బయోటిన్ అనేది లభిస్తుంది. కోడిగుడ్లలో లభిస్తుంది అండ్ చికెన్లో కొద్దిగా లభిస్తుంది. సో ఎక్కువ రెడ్ మీట్ అండ్ ఎగ్స్లో మనకి బయోటిన్ అనేది లభిస్తుంది. ఓకే. రెడ్ మీట్లో లివర్. ఓకే. సో మనకి ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేస్తాం. ఓకే. అశ్విని దీన్ని మనం 2 sides ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకుంటే మన రెసిపీ కొద్ది వరకు కంప్లీట్.
కొద్ది వరకు అవుతుందా? ఓకే. సో పన్నీర్ని అయితే మనం మ్యారినేట్ చేసుకుని షాలో ఫ్రై చేసుకుంటున్నామండి. ఒక 2 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుందాము. అశ్విని ఫ్రై అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ కొద్దిగా కొత్తిమీర, సో నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే. అవిసె గింజల పొడి యాడ్ చేసుకున్నాం అశ్విని. కొద్దిగా నిమ్మరసం. సో దీన్ని ఒకసారి కలిపేసి మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటాం. ఓకే. సర్వింగ్ ప్లేట్. ఓకే. ఓకే, రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా. సో టేస్ట్ చేసే ముందు, మీరు నాకు ఇచ్చే ముందు ఒకసారి ఇంకొక డౌట్ వచ్చింది నాకు. సో బయోటిన్ తగ్గితే కనుక, లైక్ బయోటిన్ డెఫిషియన్సీ వస్తే కనుక టేస్ట్ బడ్స్లో కూడా మనకి తేడా ఏమన్నా వస్తుందా టేస్ట్లో కూడా ఏదన్నా తింటున్నప్పుడు? సో బి కాంప్లెక్స్ వైటమిన్ కదా అశ్విని, జనరల్గా మనకి బి కాంప్లెక్స్లో ఏదైనా B1 కానీ B6 కానీ రైబోఫ్లేవిన్ ఇట్లా డిఫరెంట్ వైటమిన్స్ ఉంటాయి, లైక్ కాంపోనెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట, టైప్స్ ఎస్పెషల్లీ. సో ఏ టైప్ ఆఫ్ వైటమిన్ మనకు డెఫిషియెంట్ అయినా కొద్దిగా మౌత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే అల్సర్స్ కానీ లేకపోతే చిన్న చిన్న కురుపుల్లాగా రావడం అలాంటివి వస్తూ ఉంటాయి. సో దానివల్ల టేస్ట్ కూడా ఆల్టర్ అవుతుంది. ఓకే, డన్. సో మన బేసన్ పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్. ఓకే. ఎస్, బేసన్ పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బేసన్ పన్నీర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ క్యూబ్, పెరుగు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, నూనె, శనగపిండి, అవిసె గింజల పొడి. బేసన్ పన్నీర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, శనగపిండి వేసి కలుపుకుని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ని ముక్కలుగా కట్ చేసుకుని శనగపిండి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కలు పాన్ లో వేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర, అవిసె గింజల పొడి, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బేసన్ పన్నీర్ ఫ్రై రెడీ.